అమరవీరులకు మణికంఠ సురేష్ కలర్లాల్ గారు అమర హై మణికంఠ సురేష్ కలర్లాల్ గారు. నల్గొండ జిల్లా మణికంఠ కలర్ ల్యాబ్ సురేష్ గారిని ఇద్దరు దుండగులు రాత్రి షాప్ బంద్ చేసే టైంలో మరి వారి షాపులోకి చొరబడి అత్యంత కిరాతకంగా మరి కత్తితో పొడిసి వారిని హత్య చేయడం తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ఒక ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడే కాదు, యావత్ ఫోటోగ్రాఫర్ల మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ ఒక వ్యక్తిని చంపడం అనేది ఇది అత్యంత కిరాతకం. మరి తన పని తను చేసుకుని బ్రతుకుతూ ఉన్న మరి సురేష్ గారు మరి ఫోటోగ్రాఫర్లకి అన్ని విషయాలలో మరి ల్యాబ్ నుండి ఎంతో సహకారం అందిస్తున్న మంచి వ్యక్తి. తనను చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యని మరి ఖండిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరి చట్టాలు మరి దోషులను పట్టుకోవాలని చెప్పేసి మరి అత్యంత కిరాతకంగా 12 కోట్లు పొడిశారని చెప్పి తెలిసింది. మరి దోషులు వాళ్ళు ఎవరైనా సరే వారిని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి ఈరోజు సూర్యాపేట పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు శేఖర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సూర్యాపేట అసోసియేషన్లో ఉన్న ఫోటోగ్రాఫర్ అందరం కలిసి తోటి ఫోటోగ్రాఫర్కి నివాళులు అర్పిస్తూ ఈ హత్యను ఖండిస్తూ మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు స్టూడియోలన్నీ బంద్ చేసి మా ఫోటోగ్రాఫర్ల ఐక్యతని తెలియజేస్తూ మరి దోషుల్ని పట్టుకొని మరొకసారి కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఏ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఫోటోగ్రాఫర్ తరఫున సురేష్కి జరిగినటువంటి అన్యాయం మేమందరం ఖండిస్తూ ఈ నిరసనను తెలియజేస్తున్నాం. సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట జిల్లా నుంచి మేమందరం తెలియజేస్తున్నాం మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో నల్గొండలో మన సురేష్ హత్య జరిగినందుకు సూర్యాపేట నుంచి చాలా బాధాకరంగా ఉంది మాకు. వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. సూర్యాపేట పట్టణంలోని ఫోటోగ్రాఫర్లందరూ సురేష్ జరిగిన ఖండిస్తూ దీనికి నిరసనగా నివాళులు అర్పించడానికి అందరూ కోరుతున్నాం. దీన్ని త్వరగా వెంటనే శిక్షించాలి. ఫోటోగ్రాఫర్ల ఐక్యత. సురేష్ హత్య చేసిన నిందితులను వెంటనే నిందితులను